440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్ కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏది ఏమైనా మళ్లీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది గాని జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈ రోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్ ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15th పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయింది. అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోజన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు దాన్ని మళ్లీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి.